హరే కృష్ణ. నాతో పాటు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఉమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతుసే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे शीघ्रं दिनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం శ్రీమద్ భగవద్గీతలోని దశమోధ్యాయం విభూతి యోగంలో నుండి ఎన్నో శ్లోకం గురించి చర్చించుకుంటున్నాం ఈరోజు. హరే కృష్ణ ప్రభుజీ 37వ శ్లోకం. 37. చాలా సంతోషం. హరే కృష్ణ. అందరు నాతో పాటు చెప్పండి. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం అప్యహం వ్యాసః కవీనాముశన కవిః. ఓకే. భువనేశ్వరి మాతాజీ ఒకసారి శ్లోక చదువుతారా మీరు? చదువుతాను. హరిబోల్ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం అప్యహం వ్యాసః కవీనాం ముసనా కవిః. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహదాస్ ప్రభు అనువాదం. హరే కృష్ణ. విష్ణువంశస్థుల్లో నేను వాసుదేవుడను, పాండవుల్లో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచన పరులైన గొప్ప కవుల్లో ఉషనుడను యగుదును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పావని మాతాజీ భాష్యం చదవండి ఇక్కడి వరకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యంలో శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీకృష్ణుడు అద్భుతమైన దేవాది దేవుడు, బలదేవుడు శ్రీకృష్ణుని ప్రథమ స్వరూపాంశ విస్తరణము. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కూడా వసుదేవుని పుత్రులుగా అవతరించిరి కనుక వారిరువురిని కూడా వాసుదేవులని పిలువవచ్చును. మరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడూను వృందావనమును వీడడు కనుక వృందావనమును కాకుండా ఇతర ప్రదేశములందు కనిపించు శ్రీకృష్ణుని రూపములన్నీ అతని స్వరూపాంశములే. అనగా శ్రీకృష్ణుని స్వరూపాంశమైన వాసుదేవుడు శ్రీకృష్ణునికి భిన్నుడు కాదు. భగవద్గీత యందలి ఈ శ్లోకమునందు సూచింపబడిన వాసుదేవ పదము బలదేవుడు లేక బలరాముడినే సూచించుచున్నదని తెలుసుకొనవలెను. ఎందుకనగా బలరాముడే సర్వావతారములకు మూలాధారము కనుక అతడు వాసుదేవునికి కూడా మూలాధారమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత స్వరూపాంశ విస్తార రూపములు
స్వాంశములుగా పిలువబడును. ఇవియేగాక విభిన్నాంశములు అని పిలువబడు ఇతర విస్తృత రూపములు జీవులు కూడా కలవు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండప్రణాం. థ్యాంక్ యూ. చంద్రకళ యాదవ్ మాతాజీ ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండోత్ప్రణం. కృష్ణ మాతాజీ దండం. పాండురాజులలో పుత్రులలో ధనుంజయునిగా పేరుగాంచిన అర్జునుడు నరులలో శ్రీకృష్ణుడైనందున శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేద విజ్ఞాన పారంగతులైన మానవులలో వ్యాసుడు శ్రేష్ఠుడు. ఎందుకనగా అతడు ఈ కలియుగం నందలి సాధారణ మానవులకు అవగతమగునట్లు అనేక విధములుగా వేద విజ్ఞానమును విశదీకరించెను. అంతేకాకుండా వ్యాసుడు కూడా శ్రీకృష్ణుని అవతారముగా ప్రసిద్ధుడగుట చేత అతడు కూడా శ్రీకృష్ణుని ప్రతినిధియే. కవులనుగా ఎట్టి విషయమును గూర్చి అయినను సమగ్రముగా ఆలోచింప సమర్థులు. అట్టి కవులలో దానవులకు గురువైన ఊషణుడు శుక్రాచార్యుడు సాధారణ మేధా సంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త కనుక శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని విభూతికి మరొక ప్రతినిధి అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ దండప్రణాం. సాధారణమైనటువంటి మేధా సంపన్నుడు. రెండవ శ్లోకం కూడా చూద్దాం, 38 కూడా చూద్దాం. నాతో పాటు అందరు చెప్పండి. దండో దమయతామస్మి దండో దమయతామస్మి నీతిరస్మి జిగిషితాం నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఓకే. కళావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. దండో దమాయతామస్మి నీతిర్మసి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానమతామహం. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చట్ట విరుద్ధతను అణుచుచు సాధనములలో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానంను అయి ఉన్నాను. థ్యాంక్ యూ. భాష్యం పుష్పలత చదవాలా మాతాజీ. ప్రభుజీ? పుష్పలత మాతాజీకి అవకాశం ఇద్దాం. సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. హరే కృష్ణ దండోత్పన్నం. చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. దండన సాధనములు అనేకములు కలవు, వానిలో దుష్కృతులను శిక్షించినవి మిక్కిలి ప్రధానమైనవి. అట్టి దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను అమలుపరచువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. ఏ కార్యరంగమునందైనా విజయము సాధింప యత్నించు వారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి. శ్రవణం, చింతనం, ధ్యానం అను రహస్యమైన కార్యములందు మౌనము ముఖ్యమైనది. ఎందుకనగా మౌనము ద్వారా మానవుడు వేగముగా పురోగతి సాధించగలడు. జ్ఞానవంతుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక పదార్థముల నడుమ గల భేదమును భగవానుని ఉన్నతాన్యున ప్రకృతులలో గల భేదమును విశ్లేషించగలిగి ఉండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. హరే కృష్ణ మాతాజీ దండోత్పన్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముఖం కరోతి వాచాలం పంగం నాగైతే పాదం దేశ గురుందరత. ఓకే. భగవంతుడు కృష్ణ ఏమంటున్నారు ఇక్కడ? వృష్ణినాం వాసుదేవోస్మి, వృష్ణి వంశస్థుల్లో వాసుదేవుణ్ణి నేను. అలాగే
పాండవానాం ధనుంజయ మునీనామప్యహం వ్యాస కవీనాం ఉషన కవి. ఆ సో వ్యాస భగవానుడు అర్జునుడు మనకి పాండవుల్లో మూడో వాడైనప్పటికీ కూడా అతి ముఖ్యమైనటువంటి యోధుడు అర్జునుడు. సో అర్జునుడు కూడా భగవంతుని యొక్క ఆ అంశాన్ని చెప్తున్నారు. అలాగే వ్యాస భగవానుడు మనందరం కూడా ఈరోజు శాస్త్రాలని పారాయణ చేస్తున్నామంటే వ్యాస భగవానుడు మనకి అర్థమయ్యే విధంగా ఆయన ఆ, రాసి ఇచ్చారు. కాబట్టి వేదములో అన్ని ఒకటే వేదం ఉండేదన్నమాట. చాలా గహనమైనటువంటిది ఒక వేదమే ఉండేది. ఆ వేదాన్ని మూడుగా విభజించారు ఆయన. మళ్ళీ ఆయన శిష్యుడు ఆ మూడు వేదాల్లో నుండి ఇంకొక వేదాన్ని అథర్వణ వేదాన్ని తర్వాత ఆయన తీయడం జరిగింది. అలాగా 4 వేదాలుగా విభజించబడ్డాయి వ్యాస భగవానుడి యొక్క కృషి వల్ల. ఆ తర్వాత 18 పురాణాలు, ఆ, ఉమ్, అలాగే కొన్ని ఉపనిషత్తులు, ఇలాగా వ్యాస భగవానుడు మనకి ఎంతో శాస్త్రాలను మన వరకు చేరే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఉషన కవి శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. ఓకే. రాక్షసులకి గురుత్వం వహిస్తూ రాక్షసులని ఆ ఈ శక్తినిస్తూ ఆయన ఆ కూడా రాక్షస సంహారానికి ఉపయోగపడ్డారనమాట. అది ఎలాగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా ఒక శక్తి ఉందనుకోండి వెనకాల, నేను ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే మొట్టమొదట నా బలాబలాలు ఏంటో చూసుకుంటాను నేను. నాకు ఏం బలం లేదు, ఎవరు సపోర్ట్ లేదు. అసలు నీకు గొడవకి వెళ్ళాలనే ఆలోచన ఉన్నా కూడా దాన్ని లోపలనే కప్పిపుట్టు చేస్తాను అనమాట. ఎందుకంటే నా దగ్గరే నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఏం బలం లేదు. నేను గొడవకి వెళ్ళి ఏం గొడవ పడతా, అనవసరంగా ఓడిపోయి రావడమే, లేదంటే తన్నులు తిని రావడమే తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పేసి నా మట్టుకు నేను మన వల్ల అవ్వదులే అని చెప్పేసి ఊరుకుంటాను అనమాట. అదే నా వెనకాల సపోర్ట్ ఉందనుకోండి, ఏ రాజకీయ నాయకుడిదో లేదంటే ఎవరైనా పెద్ద పెద్ద మనిషి సపోర్ట్ ఉందనుకోండి, అప్పుడు చాలా ఉత్సాహంగా గొడవకి వెళ్ళి నాకు వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పేసి నాలో కొట్టేసి వస్తాను అనమాట. సో అలాగే ఇక్కడ రాక్షసుల యొక్క సంహారం, రాక్షస బుద్ధి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, రాక్షస జాతిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా శుక్రాచార్యుల వారు సపోర్ట్ ఇచ్చారనమాట. సపోర్ట్ ఇవ్వడం వల్ల శుక్రాచార్యుల యొక్క సపోర్ట్ చూసుకొని వాళ్ళు యుద్ధాలకు వెళ్ళడము, మళ్ళీ సంహరింపబడము, ఇలాగా ఎంతో కొంత రాక్షస సంహారానికి ఆయన కూడా తోడ్పడ్డారనమాట. ఓకే. సో అది చాలా వింతగా ఉంటుంది, ఎలా శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు అయ్యాడు అనేటువంటి విషయం. ఓకే. సో మొట్టమొదటి ఈ శ్లోకంలో మన శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, సో భగవంతుడు మొట్టమొదటిగా బలరాముడిగా విస్తరిస్తారు. ఈ బలరామకృష్ణులు వీళ్ళిద్దరు కూడా వాసుదేవుడికి భిన్నం కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. కృష్ణుడు భగవంతుడు తాను సస్వరూపంతో ప్రతినిత్యం వృందావనంలోనే ఉంటూ, ఎందుకంటే వృందావనం చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్థలం భగవంతుడికి, అక్కడే ఉంటూ తన యొక్క శక్తి ద్వారా విస్తరించి సమస్త లోకాల్ని నడిపిస్తూ ఉంటారనమాట. అంటే బృందావనం అంటే మనకి ఇక్కడ భూలోకంలో ఉన్న బృందావనము మాత్రమే తెలుసు. దానికి అతీతమైనటువంటి బృందావనం గోలోకంలో ఉందన్నమాట. ఆ బృందావనం యొక్క ఏమంటారు ప్రతిబింబమే ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి బృందావనం అన్నమాట. సో భగవంతుడు ఆ బృందావనంలో, గోలోకంలో ఉన్నటువంటి బృందావనంలో ఉంటాడు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి బృందావనంలో కూడా ఎప్పటికీ ఉంటారనమాట. అక్కడ ఇప్పటికీ రసలీలలు ఇంకా మిగతా లీలలు జరిపిస్తూనే ఉంటారనమాట. ఓకే. అలాగే భగవంతుడు నరనారాయణ మూర్తిగా అవతరించారు ఒక రాక్షసుని సంహరించడానికి. ఈ అర్జునుడు ఎవరంటారంటే, అర్జునుడు ఆ నరనారాయణ మూర్తుల్లో నరుడు అనేటటువంటి ఋషి ఈ అర్జునుడిగా మళ్ళీ పాండవ వంశంలో ఇంద్రుడి ద్వారా జన్మించడం జరిగిందనమాట. ఈ నరనారాయణులు ఎందుకు ఆవిర్భవించారు అంటే, ఒక రాక్షసుని, సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి వీరు అవతరించారనమాట. భగవంతుడు ఎప్పుడైనా కూడా దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ, ఓకే, అలాగే ధర్మాన్ని పునఃస్థాపించడానికి మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటారనమాట.
ఈ సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడికి 1000 కవచాలతో కూడుకున్నటువంటి చాలా దృఢమైనటువంటి శరీరంతో ఉంటూ అందరినీ పీడిస్తుండేవాడు. ఆ రాక్షసుని సంహరించాలంటే చాలా దివ్యమైనటువంటి అస్త్రాలు కావాలి. ఆ దివ్యమైనటువంటి అస్త్రాలను సంహరించి ఆ సంపాదించి అతన్ని సంహరించడానికి ఋషుల రూపంలో భగవంతుడు రావడం జరిగిందనమాట. అయితే భగవంతుడికి రాక్షసులను కానీ ఏ ఇతరులను కానీ సంహరించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే భగవంతుడు వాయువు రూపంలో ఉన్నారు, అగ్ని రూపంలో ఉన్నారు. అలాగే మనం పావన పావతామస్మి అలాగే అగ్ని రూపంలో ఉన్నారు భగవంతుడు. ఇంకా ఇంకా ఏ ఏ స్వరూపాల్లో ఉన్నారు? మన శరీరం ఏ సమూహాలతోటి నిర్మింపబడ్డది? జలము, వెరీ గుడ్. ఆకాశం, పంచభూతాలతోటి పంచభూతాలతోటి నిర్మింపబడింది. ఈ పంచభూతాలు ఎవరు? భౌతిక భూమి, జలము, అగ్ని, వాయువు, మహామాయ, నీరు. ఓకే. సో 7వ అధ్యాయంలో కృష్ణ చెప్తారు, భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారి తీయమే భిన్న ప్రకృతిరష్టద. నా యొక్క శక్తులే, నా నుండి విడిపడినటువంటి నా ముఖ్యమైనటువంటి శక్తులే ఈ పంచభూతాలు, అహంకారము, ఇవన్నీ కూడా అని చెప్పేసి కృష్ణ చెప్తూనే ఉన్నారు. సో మన శరీరం మొత్తం కూడా పంచభూతాలతో నిర్మితం అయిపోయింది. ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక శక్తిని ఉపసంహరించేస్తే మన శరీరం సక్రమంగా నడుస్తుందా? ఓకే. సో మరి భగవంతుడు ఆ సులభమైనటువంటి ప్రక్రియ చేయొచ్చు కదా. ఏమైనా రాక్షసుని చంపాలంటే మన జీర్ణశక్తిని లాగేయడమో, లేదంటే శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణవాయుని ఉపసంహరించడమో, లేదంటే అతనికి వాయువు తీసుకురాకుండా చేయడం, ఇదంతా చేయొచ్చు కదా. ఎందుకు యుద్ధాలు చేయడం, అంత తపస్సు చేసి అంత కష్టంతో కూడుకున్నటువంటి పని? వాళ్ళు తపస్సు చేసి వరాలు పొందింటారు కదా ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ, కరెక్ట్ చెప్పారు. సో వాళ్ళు కూడా తపస్సు చేశారు కాబట్టి, సృష్టిలో ఒక నియమం ఉంది కాబట్టి, ఎవరైతే తపస్సు చేస్తారో కష్టపడతారో వాళ్ళకి తగిన ఫలితాన్ని ఇవ్వాలి కాబట్టి, ఓకే, ఇచ్చిన దాన్ని వాళ్ళు సక్రమంగా యూజ్ చేసుకుంటే వాడుకుంటే పర్వాలేదు. అక్రమంగా వాడుకుంటే దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి భగవంతుడు రావాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ ఫలితము ఉంటుంది, అలాగే వాళ్ళు చేసినటువంటి పాపము ఉంటుంది. 2 ఏకకాలంలో ఇవ్వాలి వాళ్ళకి. పుణ్యానికి ఫలితం ఇవ్వాలి, పాపానికి ఫలితం ఇవ్వాలి. సో పుణ్యానికి ఫలితం అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ ఉన్నప్పుడు తప్పులు చేస్తుంటే తొందర ఖర్చు అయిపోతుంది. దాన్ని మళ్ళా శిక్షించడానికి భగవంతుడు మళ్ళీ వస్తారనమాట. వచ్చి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు. సో ఈ నరనారాయణులు ఘోర తపస్సు చేసి 1000 సంవత్సరాలు చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి చాలా శక్తివంతమైనటువంటి 1000 అస్త్రాలు పొందుతారనమాట. పొంది ఆ అస్త్రాలతో ఈ సహస్ర కవచుడికి ఉన్నటువంటి అన్ని కవచాలన్నీ కూడా వాళ్ళు భేదించేసేస్తారు. భేదించేసిన తర్వాత చివరికి ఒక్క కవచం మిగులుతుంది. అప్పుడు ఆయన ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత ఆ సహస్ర కవచుడే మళ్ళీ కర్ణుడిగా జన్మించారని చెప్పేసి కూడా చెప్తుంటారనమాట. ఇలాగా నరనారాయణుడు ఆయన ఆ నరనారాయణుల్లో మళ్ళీ నరుడు అర్జునుడిగా పుట్టి, మళ్ళీ ఆ సహస్ర కవచుడు కర్ణుడిగా పుట్టాడు కాబట్టి మళ్ళీ అర్జునుడే మళ్ళీ ఆ నరనారాయణుల్లో ఉన్నటువంటి నరుడే మళ్ళీ అర్జునుడిగా పుట్టి ఆ సహస్ర కవచుడు కర్ణుడిగా పుట్టినటువంటి ఆ సహస్ర కవచుని మళ్ళీ సంహరించాడని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్తారనమాట. ఇలాగ భగవంతుడు రాక్షస సంహారం చేయడానికి వివిధ అవతారాలు ఎత్తారు. అలాగే మనందరికీ కూడా జ్ఞానాన్ని అందించడానికి వ్యాస భగవానుడు పరాశరుడి యొక్క కుమారుడిగా ఆయన ఆవిర్భవించారు. వ్యాస భగవానుల వారు ఎలా ఆవిర్భవించారో ఎవరికైనా తెలుసా? పరాశర మహర్షి సత్యవతి వాళ్ళిద్దరికి జన్మించారు. ఆయన వెరీ గుడ్. మీ పేరు ప్రభు? కిషన్ ప్రభు. కిషన్ ప్రభు, ఓకే, వెరీ గుడ్, చెప్పండి. పరాశర మహర్షి ఒకసారి విహారానికి వచ్చినప్పుడు నది మీద వెళ్తూ ఉంటారు.
ఓకే. నది మీద వెళ్ళేటప్పుడు ఆ నదికి మత్స్యగంధి నావ నడుపుతూ ఉంటుంది అనమాట. ఆ నావ మీద వెళ్ళేటప్పుడు ఒక మంచి కార్యక్రమానికి మంచి సమయానికి వచ్చినప్పుడు పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల ఆమెకి పుత్రుడు జన్మిస్తాడు. పుత్రుడు జన్మించగానే ఆయనే పెద్దవాడైపోతాడు. పెద్దవాడై సకల శాస్త్ర కోవిదుడు అయిపోయిన తర్వాత ఆయన తల్లికి నమస్కరించేసి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అని చెప్పి చెప్తాడు. ఆ సమయంలో కృష్ణ ద్వైపాయనం అంటే ఒక లంకలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అంటాడు. ఆయన నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు కూడా అని అంటారు. హరికృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రభు, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు. సో ఆ వ్యాస భగవానుడు ఆ, పరాశర మహర్షికి కుమారుడుగా జన్మించారనమాట. ఈ పరాశర మహర్షి ఎవరు అంటే శక్తి మహర్షి యొక్క కుమారుడు. శక్తి మహర్షి ఎవరు అంటే వశిష్ఠుడి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు. ఈ వశిష్ఠుల వారు ఎవరు అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. అలాగే బ్రహ్మ ఎవరు అంటే భగవంతుని యొక్క నాభికమలంలో నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి జీవి ఈ సృష్టిలో. ఇలాగా ఆ, ఆయన యొక్క పరంపర. అయితే భగవంతుడు ఎప్పుడైనా కూడా మానవులకి ఈ అతీత మనమందరం ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి గొప్ప విషయాలని ఆయన అందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని సంతరించుకొని ఆయన వస్తారనమాట. పరాశర మహర్షి ఆ, ఎంతో గొప్ప తపస్వి. ఆయన తన తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే వేదాలని ఆయన నేర్చేసుకున్నారనమాట. సో అలాంటి ఒక జ్ఞాని, మహా తపస్వి ఆయన పరాశర మహర్షి. మనకి అనిపిస్తుండొచ్చు అదేంటి అంత గొప్ప మహర్షి అయ్యి ఉండి ఒక చేపలు పట్టే ఆవిడని అలాగా పెళ్లి చేసుకోకుండా గర్భవతిని చేయడం ఎంతవరకు న్యాయం అంటే, వాళ్ళు ఆ ప్రక్రియ మనలాంటి మానవుల సామాన్యులకి అది ఒక వేద విరుద్ధమైనటువంటి పని. కానీ వాళ్ళకి అది కాదు. ఎందుకంటే వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళు సద్యోగర్భంలో మనం ఎవరితోనైనా ఏ మన మానవులు మధ్యలో ఉండేటటువంటి ఆ స్త్రీ పురుష సంబంధం వల్ల జరిగేటటువంటి గర్భం ఏదైతే ఉందో ఆ గర్భాన్ని 9 నెలలు వాసం చేయాలి. 9 నెలల తర్వాతనే ఆ గర్భంలో నుండి శిశువు జన్మిస్తారు. కానీ వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని, ముఖ్యమైనటువంటి విషయాన్ని నెరవేర్చడానికి వారు అలాగా కొందరిని అనుగ్రహిస్తుంటారనమాట. అలాగా అనుగ్రహం పొందినటువంటి సత్యవతీ దేవి యొక్క గర్భంలో వ్యాస భగవానుడు జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత ఆయన వెంటనే పుట్టగానే ఆయన టీనేజ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎన్నో కష్టాలు పడి టీనేజ్కి వెళ్తాం. ఆయన పుట్టగానే టీనేజ్లోకి వెళ్ళిపోయి ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్తూ తల్లికి చెప్పాడనమాట, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నీకు ఎప్పుడు నా అవసరం కలిగితే అప్పుడు నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు ఏ విధంగా ఉపయోగపడగలనో ఆ విధంగా ఉపయోగపడతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారనమాట. సో ఎప్పుడైతే ఇంకా పాండవుల వంశంలో, కురు వంశంలో వంశం యొక్క పరంపర ఆగిపోయే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదో అప్పుడు మళ్ళీ సత్యవతీ దేవి వ్యాసుల వారిని స్మరించుకున్న తర్వాత అప్పుడు ఆయన వ్యాస భగవానుడు రావడం జరిగింది. వ్యాస భగవానుడు రాగానే సత్యవతీ దేవి ఆయన్ని ఆజ్ఞాపించింది, నాయన మా వంశం నిర్వీర్యం అయిపోయే అవకాశం ఏర్పడింది, ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నీ వల్ల నీ యొక్క తమ్ముళ్ళ భార్యల గర్భవతుల వారి అని చెప్పేసి కోరుకోగానే ఆయన నియోగ పద్ధతి అనే ఒక పద్ధతి ద్వారా వారికి తను సంతానాన్ని అనుగ్రహించారనమాట. ఆ విధంగా మళ్ళా కురువంశము మళ్ళీ మొదలు కావడం జరిగింది. సో అది వ్యాస భగవానుడి యొక్క ఆవిర్భావం. తర్వాత మునినామప్యహం వ్యాస కవినాముషన కవి. ఓకే, శుక్రాచార్యుల వారు మనందరికీ తెలుసు రాక్షస గురువు అని చెప్పేసి. ఈయన ఎవరి కుమారుడు అంటే భృగు మహర్షి యొక్క కుమారుడు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఈ భృగు మహర్షి ఎవరు అంటే, ఈయన బ్రహ్మ గారు ఒకసారి వరుణ యజ్ఞం చేశారు. ఆ వరుణ యజ్ఞంలో నుండి బ్రహ్మ సంకల్పం చేత ఆవిర్భవించినటువంటి మహర్షి ఈయన భృగు మహర్షి అన్నమాట. అయితే ఈ భృగు మహర్షి చాలా గొప్ప విష్ణు భక్తుడు. మనము దక్ష యజ్ఞం తీసుకున్నాం అనుకోండి,
దక్షయజ్ఞంలో దక్షుడి చేత నిరీశ్వర యాగం, శివుడు లేనటువంటి యాగాన్ని జరిపించింది భృగువే. ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడు, కానీ ఆయన కుమారుడైనటువంటి శుక్రాచార్యుడు మాత్రం విష్ణు ద్వేషి. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ప్రతినిత్యం రాక్షసులకి సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ, ఆ, వాళ్ళని విష్ణు మీదికి యుద్ధానికి పంపిస్తూ ఉంటాడు అనమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలా సంభవిస్తుంది అంటే, ఒక తండ్రికి పుట్టిన సంతానం ఆ తండ్రి యొక్క లక్షణాలు, ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని పొందవచ్చు, పొందకపోవచ్చు. ఒకవేళ గనుక మంచి సాంగత్యం ఆ తండ్రి సాంగత్యంలో ఉంటే పొందే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకా పొందలేరు అనమాట. సో అందు గురించని ఈ శుక్రాచార్యుల వారి యొక్క శుక్రాచార్యుల వారి విషయంలో ఏం పొరపాటు జరిగింది అంటే, ఎప్పుడైతే శుక్రాచార్యుల వారిని భృగ మహర్షి ఆ, అంగిరసుడి దగ్గరికి విద్యని అభ్యాసం చేయడానికి పంపిస్తారనమాట. ఈ అంగిరసుడి యొక్క కుమారుడు బృహస్పతి. ఓకే. సో స్వతహాగా తన కుమారుడే కాబట్టి బృహస్పతికి కొద్దిగా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు అనమాట అంగిరసుడు. అది ఈ శుక్రాచార్యులకి నచ్చేది కాదు. అంటే ఆయన అనుకునేవాడు, నాకంటే బృహస్పతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఆయన కుమారుడు కాబట్టి అని చెప్పి. అయితే శుక్రాచార్యుల వారికి నచ్చేది కాదు, కానీ ఇద్దరు అంగిరసుడి దగ్గర విద్యని అభ్యసించారు. అభ్యసించిన తర్వాత బృహస్పతిని తీసుకెళ్లి దేవతలకు గురువు చేసేశారు. ఇప్పుడు ఈ శుక్రాచార్యుల వారు ఇంకెవరికి గురువు అవ్వలేదు. ఈ బృహస్పతి దేవతలకు గురువు అవ్వడం వల్ల బృహస్పతి యొక్క ఆజ్ఞ పరిపాలిస్తూ దేవతలు చాలా శక్తివంతులై ప్రతినిత్యం రాక్షసులని సంహరిస్తూ ఉండేవారు అనమాట. యుద్ధాల్లో రాక్షసులు ఎప్పుడెప్పుడైతే స్వర్గాన్ని అధిరోహించాలని వస్తున్నప్పుడల్లా వాళ్ళని చితక్కొట్టేవారనమాట. ఇప్పుడు ఆల్రెడీ శుక్రాచార్యుల వారికి బృహస్పతి మీద కొద్దిగా అసూయ ఉంది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు అయినటువంటి అంగిరసుడి దగ్గర మేమిద్దరం విద్యను అభ్యసించాము, అంగిరసుడు తన కుమారుడు అని చెప్పేసి ఆయన కొద్దిగా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పేసి బృహస్పతి రాక్షసులకి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి శక్తినిస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా బృహస్పతికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈయన రాక్షసులకి ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్పేసి రాక్షసుల వైపు వచ్చేసారనమాట. రాక్షసుల వైపు వచ్చి ఇంకప్పుడు రాక్షసుల యొక్క గురువులాగా ఉండేవారు. అయితే ఈయన గురువులాగా ఉన్నా కూడా స్వతహాగా దేవతలు చాలా శక్తివంతులు. అయితే రాక్షసుల్ని వాళ్ళు సంహరిస్తూ ఉండేవారు దేవతలు. ఈయనకు బాధేసేది, అరే రాక్షసులంతా చనిపోతున్నారని చెప్పేసి, నేను గురుత్వం వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చనిపోతున్నారని. ఈయన ఏం చేశారంటే శివుడికి గొప్ప తపస్సు చేశారనమాట. ఏం తపస్సు ఎందుకు గురించి తపస్సు చేశారంటే, చనిపోయిన వాళ్ళని బ్రతికించేటటువంటి విద్య నాకు కావాలి అనే ఉద్దేశంతో ఆయన తపస్సు చేశారు. మృత సంజీవని విద్య నాకు కావాలని చెప్పి. లాగా ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి నీకంటే, నాకు ఇలాగా మృత సంజీవని విద్య కావాలి, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేటటువంటి విద్య కావాలి అని అడుగుతారు. అడగానే అదంత తేలిగ్గా రాదు, ఇంకా దాని గురించి ఇంకా కఠోరమైనటువంటి తపస్సు చేయాలని చెప్తాడు. అప్పుడు బృహస్పతి మన శుక్రాచార్యుల వారు ఏం చేస్తారంటే చెప్తారు ఏ విధమైనటువంటి తపస్సు చేయాలని. ఒక మామిడి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కిందన ధూమం ఏర్పాటు చేసుకోవాలి. ఏ ధూమం అంటే పొగాకు ద్వారా ఉద్భవించేటటువంటి ధూమం ఏదైతే ఉందో ఆ ధూమాన్ని కింద పెట్టుకొని ఆ తలకిందులుగా వేలాడి ఆ యజ్ఞం చేయాలని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. అలాగా 1000 సంవత్సరాలు చేయాలని. ఈయన యజ్ఞం చేయడం మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ ఎంత కష్టమైన క్లిష్టమైనటువంటి ఆ తపస్సుని ఈయన చేస్తాడు. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు, సంతృప్తి చెందుతాడు. చెందిన తర్వాత శివుడు ఈయనని ఈ శుక్రాచార్యుల వారిని మింగేస్తారనమాట. శివుడి యొక్క గర్భంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన శివుడి యొక్క గర్భంలో ఉంటూ కూడా ఘోరమైన తపస్సు చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు శివుడు ప్రసన్నమవుతాడు.
ప్రసన్నమై ఆయనకి మృత సంజీవుని విద్యను ఇస్తాడు. ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి బయటకి రావాలంటే ఏదో ఒక విధంగా రావాలి కదా. ఆయన శివుడి యొక్క శుక్రకణం ద్వారా బయటకు వస్తాడు అనమాట. అప్పటి నుంచి ఆయనకి శుక్రాచార్య అని చెప్పేసి నామకరణం జరిగింది. అప్పటి నుండి ఆయన శుక్రాచార్యుడిగా ఉన్నారు. మన భృగు మహర్షి యొక్క కుమారుడు కాబట్టి భార్గవుడి యొక్క కుమారుడని ఆయనకి నామకరణం జరిగింది. ఇలాగా ఆయన శక్తి పొంది ఇంక అప్పటి నుండి రాక్షసులందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికిస్తూ ఉండేవారు అనమాట. ఇలాగా ఆయన శుక్రాచార్యుల వారు చాలా శక్తి పొంది ఆ మన రాక్షసులకి ఉపయోగపడే విధంగా జీవించారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాక్షస జాతి యొక్క అంతరించిపోయిందో అప్పుడు ఆయనకున్నటువంటి గొప్ప శక్తిని గౌరవిస్తూ ఆ శుక్రాచార్యుల వారిని ఒక నవగ్రహాల్లో ఒక ముఖ్యమైనటువంటి శుక్రగ్రహంగా ఆయనకి స్థాపించడం జరిగిందనమాట. ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్లనే సంతాన ప్రాప్తి కానీ అలాగే భోగైశ్వర్యాలు కానీ మనకి కలుగుతాయి. అయితే ఈ శుక్రగ్రహము ఈ శుక్రాచార్యుల వారు లక్ష్మీదేవికి సోదరుడు యొక్క వరుస అవుతారనమాట. ఎలాగంటే లక్ష్మీదేవి ఒకానొకప్పుడు భృగు మహర్షి యొక్క ఆశ్రమంలో ఆవిర్భవించింది. అంటే భృగు మహర్షి పుట్టలేదు ఆవిడ, కానీ భృగు మహర్షి యొక్క మన భృగు మహర్షికి ఆయన ఆశ్రమంలో దొరికింది. ఇప్పుడు ఆయనకు దొరికింది కాబట్టి ఆయన పుత్రికగా భావించి ఆవిడని పెంచడం జరిగింది ఆయన. అలాగా బయాలజికల్గా సోదరిమణులు కాకపోయినప్పటికీ కూడా తన సోదరుడిలాగా ఆవిడ భావించేది. ఈయన కూడా తన సోదరిలాగా భావించేవారు అనమాట. అందుకే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలా డబ్బులు ఎందుకు కలిసి వస్తాయంటే లక్ష్మీదేవి యొక్క ఏమంటారు సోదరుడు కాబట్టి. ఓకే, అదనమాట శుక్రాచార్యుల వారి యొక్క చరిత్ర. ఆ తర్వాత కృష్ణ ఏమంటున్నారంటే దండో ధమేతామస్మి నీతిరస్మి జిగిస్తాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. చట్ట విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయంలో నేను మౌనము, జ్ఞానవంతుల్లో నేను జ్ఞానమును అయ్యున్నాను. సో ఈ విషయాన్ని మనకి కృష్ణుడు ఈ అధ్యాయంలో 3-4 శ్లోకాల్లో కూడా చెప్పారన్నమాట. బుద్ధిరసమోహ మన బుద్ధిని, మనుషులకి సంభవించేటటువంటి యశస్సుని, కీర్తిని, భయాన్ని, ధైర్యాన్ని, శిక్షని ఇవన్నీ కూడా నేనే అని. ఎందుకంటే భగవంతుడు మనకి అన్నీ ఇస్తున్నారు. వాటిని మనం సక్రమంగా వాడుకోకపోతే మళ్ళీ ఆయనే మనకి ఇచ్చిన వాడే మళ్ళీ మనని శిక్షిస్తున్నాడు. ఇది తెలుసుకోక మనము ఇచ్చిన విషయాల్ని భగవంతుని ద్వారా వచ్చినటువంటి విషయాల్ని మనము యథేచ్ఛగా అనుభవించి మళ్ళీ భగవంతునికి అర్పించకుండా యథేచ్ఛగా అనుభవించేసి లేదంటే ఇంకా లోభత్వంతో ఇంకా కావాలని ఇతరుల దగ్గర ఉన్నది కూడా లాగేసుకుని అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి అది ధర్మానికి విరుద్ధం. కాబట్టి భగవంతుడే మళ్ళీ మనని శిక్షిస్తుంటాడు అనమాట. అందుకే జ్ఞానులు చాలా చాలా గొప్ప తపస్సులు ఎప్పుడైతే వాళ్ళకి ఏదో ఒక విధంగా శారీరక లేదంటే మానసిక ఏదో ఒక కష్టం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు చాలా సంతోషంగా అనుభవించడానికి ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఎందుకంటే నా స్వామియే నన్ను ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు అనేటటువంటి ఒక చక్కటి బుద్ధితోటి ఒక జ్ఞానంతోటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు మనకి కొద్దిగా కష్టాన్ని కలిగించినా నొప్పి కలిగించినా కూడా మనము ఓర్చుకుంటాము. ఏ విధంగా ఓర్చుకుంటామంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఇష్టం వల్ల వాళ్ళు మనల్ని కొద్దిగా కష్టించినా కూడా పెద్దగా పర్లేదులే అని చెప్పేసేసి ఆ ఇష్టము ఆ కష్టాన్ని డామినేట్ చేస్తుందన్నమాట. అందుకే పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తప్పని చేస్తే మనం కొంతవరకు సహిస్తూ ఉంటాం. ఎందుకు ఆ సహనం ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల. ఆ ప్రేమ వల్ల వాళ్ళు చేసిన తప్పుని కూడా మనం కొంతవరకు సహిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే జ్ఞానులు కూడా భక్తులు కూడా భగవంతుడు ఏదైనా కష్టాన్ని కలిగిస్తే చాలా సంతోషంగా అనుభవిస్తారు. ఎందుకంటే
నా ఇష్టుడు, నా ఇష్ట దైవము, నా స్వామియే నాకిది అనుగ్రహిస్తున్నారు అనేటటువంటి భావనతోటి అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకది కష్టంగా అనిపించదు. సో అందుకే అలాగే కృష్ణ ఏమంటున్నారంటే రహస్యాల్లో మౌనముని నేను, నీతిని రహస్య విషయాలలో నేనే మౌనమును అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఆ, జ్ఞానవతామహం, జ్ఞానవంతుల్లో నేనే జ్ఞానమును. మనందరికీ ఉన్నటువంటి, మనకి ఇదే అధ్యాయంలో ఇంతకు ముందే చెప్పారు, ఆధ్యాత్మ జ్ఞాన ఆధ్యాత్మ జ్ఞానంని నేను అని చెప్పేసి. సో మనకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుడు. ఎలాగొచ్చింది అది? మనకి ఆచార్యులు ఇచ్చారు. ఆ ఆచార్యులు ఎవరు? భగవంతుని యొక్క స్వరూపము. ఆ విధంగా మన జ్ఞానం రావడానికి భగవంతుడే కారణము. మనలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఆయనే అయి ఉన్నారనమాట. ఓకే. తర్వాత శ్లోకము నాతో పాటు అందరూ చెప్పండి. ఇచ్చాపి సర్వభూతానాం యచ్చాపి యచ్చాపి సర్వభూతానాం సర్వభూతానాం బీజం తదహమర్జున బీజం తదహమర్జున తదహమర్జున నతాద్ అస్తి వినా యత్ స్యాన్ నతదస్తి తదస్తి వినాయత్స్య వినాయస్య మయా భూతం చరాచరం. మయా మయా భూతం 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 చరాచరం. చరాచరం. రాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యచ్చాసి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్సంజ్ఞయా భూతం చరాచరం. నతద్ అస్తి వినా యత్ స్యాన్ మయా భూతం చరాచరం. మయా భూతం చరాచరం. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. మోహిని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. అనుకున్నాము. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారకమైన బీజమును నేనే. స్థావర జంగములై వస్తువులలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ భాష్యం చదవండి. హరిబోల్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకు భాష్యము. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణము లేదా బీజ రూపము శ్రీకృష్ణుడు. కృష్ణ శక్తి లేకుండా ఏది ఉండలేదు. అందుకే అతడు సర్వశక్తిమంతునిగా చెప్పబడ్డాడు. అతని శక్తి లేకుండా కదిలేని గాని కదలనివి గాని ఉండవు. శ్రీకృష్ణ శక్తి మీద ఆధారపడినది ఏదైనా సరే మాయ అంటే లేనట్టుది అనబడుతుంది. హరిబోల్ మాతాజీ. హరిబోల్ ప్రభుజీ. హరే మాత. హరే కృష్ణ. కనుకనే శ్రీకృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించినది మాయ లేనటువంటిదిగా పిలువబడును. ఓకే. సో ప్రతి జీవి పుట్టుక కారణం, ఓకే, మనకి బీజాన్ని ఇచ్చేటటువంటి తండ్రి కృష్ణుడే. ఓకే. అలాగే కదిలేటివి కదలనివి ఉండేటటువంటి అన్ని కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి రాళ్ళు కావచ్చు, భూమి కావచ్చు, చెట్లు క్షేమలు కావచ్చు, అవన్నీ కూడా నేనే అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాను. నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండదు. భగవంతుడు లేకుండా ఏది కూడా స్థిరత్వంతో ఉండలేదని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనము మన జీవశక్తి, మనం అనుకుంటాం మనకి ఈ శరీరానికి తల్లిదండ్రులు ఉన్నారు, ఓకే, ఆ తల్లిదండ్రుల ద్వారా నేను పుట్టడం జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటామో, మన నిజమైనటువంటి మనం ఎవరి వల్ల మనము పుట్టాము, ఎవరి నుండి మనం ఆ బీజాన్ని తీసుకున్నామో అది మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? మన యొక్క భౌతిక తల్లిదండ్రుల కంటే కూడా మన ఆధ్యాత్మిక తండ్రి మీద మనకి ఎక్కువ ఆసక్తి, భక్తి, ప్రేమ కలగాలి. అప్పుడు
మనము ఆ, మనము ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మన భౌతిక తల్లిదండ్రులు వెళ్ళిపోయినా, ఈ శరీరం వెళ్ళిపోయినా, ఆ ఆధ్యాత్మిక తండ్రి మీద మనకి ఆ ఇష్టము భక్తి ఉంటుంది కాబట్టి అప్పుడు మన జీవితము శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఉద్ధరింపబడుతుంది. సో మనం జ్ఞానం నేర్చుకున్నంత వరకు, జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనంత వరకు కూడా ఈ విషయాలు మనకు తెలియకపోయేసరికి మనము ఎంతసేపు ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల మీదనే ఖచ్చితంగా ఆసక్తి ఉండాలి, గౌరవించాలి, మనం వాళ్ళకి సేవ చేయాలి. కానీ తర్వాత ఎవరు, నా నిజమైనటువంటి నాకు తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఆ, తెలుసుకుంటే గనక అప్పుడు మనకి శాశ్వతమైనటువంటి మన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ఈ విషయాన్ని భగవంతుడు పలుమార్లు మనకు భగవద్గీతలో చెప్తారనమాట. 9వ అధ్యాయంలో కూడా చెప్పారనమాట. ఏమనంటే ఆ మాతా దాత పితామహం, తల్లిని తండ్రిని ఆ, నేనే, అలాగే పితామహ తాతని కూడా నేనే అని చెప్పేసి 9వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఓకే. అలాగే 7వ అధ్యాయంలో కూడా ఆ మనకి ఈ నా ద్వారానే ఈ జీవభూతాలన్నీ కూడా ప్రకృతి ద్వారా నా నా యొక్క శక్తి అని చెప్పేసి 7వ అధ్యాయంలో కూడా చెప్పారనమాట. సో అలాగే మనకి చరాచర జీవులు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే మనము ఆ రాళ్ళని, చెట్లని, వీటన్నిటిని కూడా పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఇతరులకి ఆ ఆ ఆచారాన్ని చూసి వేరే నమ్మకంలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. మన వైపు వీళ్ళకి ఎక్కువ జ్ఞానం లేదు, తెలివి లేదు, వీళ్ళ అన్ని మూఢనమ్మకాలు పాటిస్తూ ఉంటారు అని మనల్ని హేళన చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞానం లేదు కాబట్టి. మనకి భగవంతుడు ఇక్కడ నేను సమస్త చరాచర వస్తువుల్లో ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఒక రాయి కావచ్చు, రప్ప కావచ్చు, చెట్టు కావచ్చు, అన్నిట్లో కూడా భగవంతుని యొక్క శక్తి ఉంది. భగవంతుడు ఏం చెప్పారు? అనోర్ అణీయాం స్మా అనుస్మరేత్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. సూర్యుడు ఒక చోట ఉండి తన కిరణాల ద్వారా సమస్త భూమండలాన్ని వ్యాపించినట్టుగా భగవంతుడు ఒక చోటనే ఉండి ప్రతి అణువులో కూడా తన యొక్క శక్తి ఉంది అని మనకి 8వ అధ్యాయంలో చెప్పారు. అందుకు భగవంతుని యొక్క ఆయా కదలనటువంటి రాళ్ళు కావచ్చు, చెట్టు కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి భగవత్ శక్తిని మనం ఆరాధిస్తాం కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి ఆ ఆ, భాగాన్ని కాదు. సో మనకి రెండు తెలుసు. ఒకటి రాయి కావచ్చు, చెట్టు కావచ్చు, రెండు కూడా అశాశ్వతమే. అయినా కూడా వాటిని ఎందుకు ఆరాధిస్తున్నాం మనం అంటే అవి అశాశ్వతమైనటువంటి అయినప్పటికీ, తాత్కాలికమైనటువంటివి అయినప్పటికీ కూడా వాటిలో కూడా భగవత్ శక్తి ఉంటుంది కాబట్టి మనం ఆ శక్తిని ఆరాధిస్తాం. ఆ శక్తిని, భగవంతుని యొక్క శక్తిని ఆరాధించడం వల్ల ఆయన ఆ శక్తి ద్వారా మనకి ప్రతిస్పందిస్తారు. ఇలాగా ఆ విగ్రహాల ద్వారా కావచ్చు, ఆ దివ్యమైనటువంటి వృక్షాల ద్వారా కావచ్చు, మనకి భగవంతుని యొక్క ప్రతిస్పందన దొరుకుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఆరాధనలు ఉంటాయి. వీటి గురించి తెలియని మూర్ఖులు మనని హేళన చేస్తూ ఉంటారు అన్నమాట. సో మనం అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మనము భగవద్గీత ఈ ఈ అధ్యాయంలోనే కృష్ణ చెప్పాడు, అశ్వత్థ వృక్షానామహం అని చెప్పేసి. అశ్వత్థ వృక్షం ఏదైతే రావి చెట్టు ఉందో అది నేనే అని చెప్పేసి చెప్పారు. అలాగే తులసి చెట్టు అమ్మవారి యొక్క స్వరూపం. ఓకే. ఇలాగా కొన్ని దివ్య వృక్షాలు ఉన్నాయి. మనం ప్రతినిత్యం కూడా గౌరవించి ఆ దివ్య వృక్షాలని పూజిస్తూ ఉంటాం. అదే మూఢనమ్మకం కాదు. ఓకే. సో అది మాత్రమే నన్ను ఉద్ధరిస్తుంది అనుకోవడం మూఢనమ్మకం. అది ఒకానొక భగవంతుని యొక్క శక్తి అని చెప్పి కొలవడము, గౌరవించడము, అది జ్ఞానం. కానీ అక్కడే మన ఆరాధన ఆగిపోయింది అనుకోండి, అది మూఢనమ్మకం. సో అందు గురించని ఎప్పుడైతే ఈ విషయాలు తెలుస్తాయో గౌరవం ఉంటుంది. ఇంకా వాటికి కూడా బీజాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమాత్మ మీద మనము
వాటి ద్వారా పరమాత్మ కనెక్ట్ అవ్వడానికి, అవి మాధ్యమంగా చేసుకొని మనం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎలాగైతే మనము ఓ నది దాటాలంటే, లేదంటే ఓ చెరువు దాటాలంటే మీద ఒక వంతెన ఉంటేనే మనం దాటగలుగుతాం. ఆ వంతెన లేని దాటలేము. ఓకే. సో ఇవన్నీ కూడా ఈ చరాచర వస్తువులు మనం ఎప్పుడైతే గౌరవిస్తుంటామో అవన్నీ ఒక వంతెన లాగా భగవంతుని చేరుకునే విధంగా మనకు తోడ్పడాలన్నమాట. ఓకే. తర్వాత శ్లోకం చూద్దాం. ఓకే. నాతో పాటు అందరూ చెప్పండి. నాంతోస్తిపమ దివ్యానాం నాంతోస్తి దివ్యానాం నాంతోస్మ్యపి దివ్యానాం నాంతోస్తి మమ దివ్యానాం నాంతోస్తి నాంతోస్తి మమ దివ్యానాం దివ్యానాం విభూతీనాం పరంతప విభూతీనాం పరంతప తప ఏష తుద్ధేశథా ప్రోక్తో విభూతేర్విస్తరసో మయా సరోజ మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఓకే. నరసింహదాస్ ప్రభు అనువాదం హరే చదవండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతిమమున్నది లేదు. నేను నీకు తెలిపినంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కిషన్ ప్రభు భాష్యం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వైదిక గ్రంథములందు తెలుపబడినట్లు దేవాది దేవుని విభూతులు మరియు శక్తులు వివిధ రీతుల అవగతము చేసుకొనబడినను అట్టి విభూతులకు పరిమితి అనేది లేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడూ సంపూర్ణముగా వివరింపబడజాలవు. అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు కొన్ని ఉదాహరణలు మాత్రమే వర్ణింపబడినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తర్వాతి శ్లోకం కూడా చదవనా? నేనేమనుకుంటున్నా అంటే ఓకే, ఓకే, తర్వాత శ్లోకం కూడా చదుదాం. యద్యద్ విభూతి మత్సత్వం యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా తత్తదేవా గచ్చత్వం తత్తదేవా గచ్చత్వం మమ తేజోంస సంభవాం. సంభవాం. మోహిని మాతాజీ శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. మద్యద్విభూతమత్సత్వం శ్రీమద్ధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అనువాదం కూడా చదవండి అలాగే. సంపన్నులను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములను నా తేజోంసము నుండియే ఉద్భవించినవిగా తెలుసుకునుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ ఈ భాష్యం చదవండి. హరిబోల్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదకు జై. భాష్యము. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తు యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందర సృష్టి అయినను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమేనని ఎరుగవలెను. కనుక విశేష వైభవములతో కూడినదేదైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను. హరిబోల్. హరిబోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ ఏమంటున్నారు? నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. ఓ శత్రుంజయుడ, నా దివ్య విభూతులకు అంతం అనేది లేదు. అందుకే ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుని అడిగాడు, స్వామి మీ యొక్క శక్తులని నేను వినాలనుకుంటున్నానంటే కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే నేను చెప్తానని చెప్పేసి కృష్ణ ముఖ్యమైనటువంటి శక్తులని చెప్పడం మొదలు పెట్టారనమాట. ఎందుకంటే ఆయన యొక్క శక్తులకి అంతము లేదు.
ఆయన అనంతుడు కాబట్టి, అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు కాబట్టి, మనం వర్ణించడము ఆయన యొక్క శక్తిని తెలుసుకోవడానికి మనకి సాధ్యమవ్వదు. మానవ మేధస్సుకి అది సాధ్యపడదు. అందుకే కొందరు భగవంతుని తెలుసుకోలేక భగవంతుడే లేడని ఒక మూఢనమ్మకానికి వస్తారనమాట. దాని అర్థం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి భగవంతుడు లేడని ప్రతిపాదిస్తుంటారనమాట. నాకు తెలియదు కాబట్టి భగవంతుడు లేడని అనుకోవడం తప్పు. నేను తెలుసుకోలేకపోతే నా అసమర్థతని వాళ్ళ అసమర్థతని బయటపడుతుంది. వాళ్ళ అసమర్థతని వాళ్ళు చూపించుకోలేక భగవంతుడే లేడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కానీ ఎవరైతే సమర్థులు ఉన్నారో భగవంతుడు ఉన్నాడో, భగవంతుని యొక్క శక్తి అనంతమైంది. మనం ఆ శక్తిని ఆయన్ని తెలుసుకోవడం చాలా చాలా కష్టము. ఆయన యొక్క కృప ఉంటేనే ఆయన్ని తెలుసుకోగలం అనేటటువంటి బుద్ధి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సమర్థులు. వారు భగవంతుని యొక్క శక్తి అనంతమైందని అంగీకరించి భగవంతునికి సదా వినమ్రపూర్వకులై ఉంటారనమాట. ఓకే. ఓకే. ఎక్కడెక్కడ సో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు అంటే మనకి ఈ ఈ ఇన్ ఈ 10.41 శ్లోకంలో ఏం చెప్పారంటే, యద్యద్విభూతి మత్తత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్త ఏవ వా గచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎక్కడెక్కడ ఒక గొప్ప విభూతి ఉంటుందో, ఒక శక్తి ఉంటుందో, ఒక సంపన్నమైనటువంటి శక్తి ఉంటుందో, ఆ శక్తి నా యొక్క అంశనే అని తెలుసుకోమని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనము మన మానవ లోకంలో మనకి ఎంతో మంది శక్తివంతులు కనిపిస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళు మనలోనే ఉంటూ మనకంటే కొద్దిగా అతీతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకి శిల ప్రభుపాదుల వారు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కృప వల్ల ప్రపంచవ్యాప్తంగా అసలు సనాతన ధర్మం అనేటటువంటి విషయాన్ని ఎన్నడూ విననటువంటి వ్యక్తులు, భగవద్గీత అనేటటువంటి ఒక పుస్తకం ఉంటుందనే తెలియనటువంటి వ్యక్తులకు కూడా సనాతన ధర్మాన్ని, భగవద్గీతని పరిచయం చేశారు. అంటే వారికి ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి అంటే, వారికి ఉన్నటువంటి సంకల్పం దృఢమైనటువంటిది. ఆ దృఢమైనటువంటి సంకల్పానికి భగవంతుడు తన యొక్క శక్తిని సమకూర్చారనమాట. దృఢమైనటువంటి సంకల్పం అలాగే భగవంతుని యొక్క శక్తి 2 తోడయ్యేసరికి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. చేసి విజయవంతం కావడం కూడా జరిగిందనమాట. సో ఇలాగా మనకు కనుక ఒక దృఢమైనటువంటి సంకల్పం ఏర్పడ్డదనుకోండి, ఏ మంచి విషయాన్ని మనము సమాజంలో తీసుకెళ్ళడానికి కావచ్చు, లేదంటే ఏదైనా గొప్ప విషయాన్ని మనం సాధించాలనుకున్నాం అనుకోండి, మానవ శ్రేయస్సు గురించి, దానికి భగవంతుడి యొక్క శక్తి ఖచ్చితంగా తోడవుతుంది. ఓకే. తోడైనప్పుడు ఇది భగవంతుని యొక్క శక్తి నాకు తోడైంది అని గ్రహించి భగవంతునికి కృతజ్ఞతాబద్ధుడుగా ఉండాలి. అలా ఉండకపోవడం వల్ల కొందరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు, వెంటనే ఫెయిల్యూర్ అయిపోతారనమాట. ఎందుకంటే ఆ కృతజ్ఞతా భావమే లేదు. ఆ కృతజ్ఞతా భావం లేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి అహంకారం మొదలవుతుంది మన లోపల. ఆ అహంకారం ఎప్పుడైతే మొదలవుతుందో మనము విచక్షణ కోల్పోతామన్నమాట. ఏది మంచి చెడు అనేటటువంటి విచక్షణని కోల్పోయి, మనకి నేను ఒకసారి చేసినప్పుడు నేను ఇలా చేస్తే నేను సక్సెస్ఫుల్ అయ్యాను కాబట్టి ఇంకా నేను అలాగే చేస్తాను. సో నేను ఎలా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటటువంటి అజ్ఞానం వల్ల ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మళ్ళీ వెంటనే ఫెయిల్యూర్ అయిపోతారనమాట. అలా కాకుండా ఎవరైతే మీరు చూడండి గొప్ప గొప్ప ఆచార్యులు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళని మీరు కీర్తిస్తే వాళ్ళ కీర్తిని వాళ్ళ గురువు గారికో లేదంటే భగవంతుడికో ఆపాదిస్తారు తప్ప ఇదంతా నా గొప్పతనమని పొరపాటున కూడా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది నాది కాదు గొప్పతనం అని చెప్పేసి, ఇది భగవంతుడి యొక్క కృప. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి వల్ల ఇదంతా సంభవించింది తప్ప ఇదేదో నా స్వశక్తితోటి నేను సంపాదించుకున్నాను అనే భావనతో ఉండరన్నమాట. అలా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఉత్తమమైనటువంటి జ్ఞానస్థితికి వెళ్తున్నారు. అలా ఉండడం వల్ల, అహంకారం పేరుకోవడం వల్ల కొందరు అధోస్థితికి వెళ్ళిపోతున్నారన్నమాట.
ఓకే. సో మనకి ఈ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని, విభూతుల్ని కూడా శక్తితో పోలుస్తారనమాట. ఒక శక్తితో పోలుస్తారు. అయితే ఆ, ఆ శక్తిని కొందరు ఆరాధిస్తూ ఉంటారన్నమాట. కేవలం ఆ శక్తిని మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు. ఓకే. అది ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక సాంప్రదాయం ఉంది, శాక్తేయ సాంప్రదాయం అని చెప్పేసి. ఓకే. సో ఈ శాక్తేయ సాంప్రదాయకులు ఏం చేస్తారు అంటే అమ్మవారే సమస్త సృష్టికి మూలము, అమ్మవారి యొక్క ఆ, చేతన వలనే, అమ్మవారి యొక్క కృప వలనే సమస్తం కూడా కదలికలు జరుగుతున్నాయి అనేటటువంటి ప్రతిపాదన చేస్తారనమాట. ఓకే. అది అది వాస్తవమే. ఎందుకంటే శక్తి వలనే, శక్తి ఇప్పుడు నా లోపల శక్తి ఉండడం వల్లనే నేను కాళ్ళు చేతులు నా శరీరం కదులుతుంది ఉంటుంది. కానీ ఈ శక్తికి మూలం ఎవరు? కేవలం శక్తి ఉంది, కరెక్టే. ఓకే. కానీ ఆ శక్తి రావడానికి మూలం ఎవరు అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మనం ఎక్కువగా ఆ విషయం మీద అవగాహన పెంచుకోకపోవడం వల్ల మళ్ళీ మనకి కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయన్నమాట. శక్తికి శక్తిమానికి ఎప్పుడు కూడా అభిన్నత. బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ఈ శక్తి అలాగే ఆయన నుండే శక్తి వస్తుంది, ఆ శక్తికి ఆయనకి ఎప్పుడు కూడా వేరు లేదు, మన తేడా లేదు అని చెప్తూ ఉంటారనమాట. అది అది మనము తెలుసుకోవాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే మనకి ఎలాగా వివిధ కొన్ని కొన్ని భేదాభిప్రాయాల వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులే ఏర్పడ్డాయి అన్నమాట. సో అవి ఎలా ఏర్పడ్డాయంటే మొదలయ్యేటువంటిది ఒక జ్ఞానం ఉండే మొదలవుతాయి. మొదలైన తర్వాత ఇప్పుడు మనకి సమస్తము వేదవ్యాసుల వారే ఇచ్చినటువంటి జ్ఞానమే. ఓకే. పుస్తకాలన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి శాస్త్రాలన్నీ కూడా మేజర్గా వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి పుస్తకాలే. అవే పుస్తకాలు చదివి కొందరేమో ఒక భగవంతుడే అని చెప్పేసి భగవంతుని కొలుస్తున్నారు, కొందరేమో వివిధ భగవంతులని ఎందుకు కొలుస్తున్నారు, కొందరేమో లేదు లేదు వీళ్ళందరికీ కూడా శక్తియే మూలం అని చెప్పేసి ఎలా కొలవగలుగుతున్నారంటే, ఎప్పుడైతే శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారో చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా వాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా వారికి తోచని విధంగా అర్థం చేసుకోవడం వల్ల ఈ భేదాభిప్రాయాలు వస్తాయన్నమాట. ఓకే. అది రావడం తప్పు కాదు, కానీ ఒకరినొకరు నిందించుకోవడం తప్పు. మానవ సహజం. మనకి నచ్చిన విషయాన్ని మనము ప్రతిపాదించడం, నచ్చిన విషయానికి మనం ఎక్కువ మక్కువ చూపించి అదే గొప్ప అని చెప్పడం అది మానవ సహజం. దానిలో తప్పు లేదు. కానీ దాన్ని భేదించడం, దాన్నే పట్టుకొని భేదనలు చేయడము, విభేదాలు తీసుకురావడం అనేటువంటి చాలా చాలా తప్పు. ఓకే. సో అందు గురించని భగవంతుడు చివరిగా ఏం చెప్పారు అంటే, ఎక్కడెక్కడ నీకు ఒక ముఖ్యమైనటువంటి విభూతి, అది స్త్రీలలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, ఒక ఆ, ఆ, చరించే జీవి, కదిలే జీవిలో, కదిలే వస్తువులో కావచ్చు, కదలని వస్తువుల్లో కావచ్చు, ఈ సృష్టి మొత్తంలో ఎక్కడెక్కడ నీకు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విభూతి కనిపిస్తే అది నా యొక్క శక్తి అని నువ్వు గ్రహించు అర్జున అని మనందరికీ కూడా స్వామి చెప్తున్నారన్నమాట. సో ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఏం అర్థం చేసుకోవాలి? ఎవరిలో అయినా ఎక్కడైనా ఏదైనా గొప్పగా కనిపించింది అంటే దాని వెనకాల తత్వం శ్రీకృష్ణ భగవానుడు. శక్తికి మూలం పరమాత్మ. వెరీ గుడ్. శక్తికి మూలం పరమాత్మ. శక్తి పరమాత్మకి అభేదము. కాబట్టి శక్తిని సపరేట్ గా, పరమాత్మని సపరేట్ గా ఆరాధించకూడదు. సో రెండు కలిపి మాత్రమే భగవంతుని ఆరాధించాలి. మళ్ళీ విడదీసి ఆరాధిస్తే దానివల్ల జ్ఞాన పురోగతి ఏమి ఉండదు, జ్ఞాన అధోగతి ఉంటుంది అనమాట. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, భగవంతుడు యొక్క అంశాలుగా మనకి కొందరిని మనం ఆరాధిస్తూ ఉంటాం అనమాట. మనకి మానవ సమాజంలోనే మనతో పాటు మనలాగే పుట్టినటువంటి కొందరు మనుషులని మనం ఆరాధిస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో
ఎందుకు ఆరాధిస్తామంటే అరే మనకంటే చాలా ఈయన దగ్గర ఏదో పవర్ ఉంది, ఈయన దగ్గరికి వెళ్ళి మొక్కితే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఆరాధిస్తే, వీళ్ళని చేరుకుంటే నేను అనుకున్నవి తీరిపోతాయి అనేటటువంటి భావనతోని మనం కొందరిని ఆరాధిస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో ప్రాచుర్యం పొందారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన జ్ఞానాన్ని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ప్రాచుర్యం పొందారు. అంతే తప్ప ఆయనని ఆయన ప్రచారింపజేసుకుని కాదు. ఆయన యొక్క తనని తాను గొప్ప వ్యక్తిగా ఆయన ప్రచారం చేసుకుని ప్రాచుర్యం పొందలేదు. నా దగ్గరకు వస్తే మీరు ఏదనుకుంటే అది తీరిపోతుంది, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తాను నేను, మీరు శారీరకంగా వ్యాధిగ్రస్తులైనప్పటికీ, మానసికంగా వ్యాధిగ్రస్తులైనప్పటికీ నన్ను, నా యొక్క అనుగ్రహం తీసుకుంటే మీరు మళ్ళీ మంచిగా అవుతారని చెప్పేసి ఆయన ప్రచారం చేయలేదు. భగవంతుడు మనుషులమైనటువంటి మనకి ఏం చెప్పాలనుకున్నారో, ఏం తెలుసుకుంటే ఈ మనుష్య జీవితం ఉద్ధరింపబడుతుందో ఆ విషయాన్ని మా ఆచార్యులు నాకు ఇచ్చారు, నేను దాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అనే ఒక ఉద్దేశంతోటి, అనే ఒక భావనతోని మాత్రమే ఆయన ప్రచారం చేసి ప్రాచుర్యం పొందారు. సో అలాంటి వాళ్ళని మనము గౌరవించాలి. కానీ భగవంతుడి కంటే గొప్పగా కాదు. భగవంతుడితో భగవంతుని నాకు చూపించారు ఈయన అనే ఒక భావనతోటి, గౌరవంతోటి వారిని ఆరాధించాలి. కానీ మానవ సమాజంలో ఏం జరిగిపోతుందంటే, ఎవరైతే ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి విషయాల్ని వాళ్ళు తెలుసుకొని కొద్దిగా అలాగ ప్రవర్తించడం వల్ల వాళ్ళకే ఎక్కువ మంది వచ్చి వాళ్ళని ఆరాధించడం, గౌరవించడం వల్ల ఇంకా మేమే భగవంతులము, లేదంటే మేమే గొప్ప వ్యక్తులము, గొప్ప శక్తులము అని ప్రకటించుకొని మానవ సమాజాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. సో అలాగా మనము ఎవరైనా ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తిని మనము ఎలా గుర్తించాలి అంటే, కొన్ని గుణాలు చూసి మనం గుర్తించవచ్చు అనమాట. ఆ వ్యక్తికి శాస్త్ర జ్ఞానం ఉందా, ఆ వ్యక్తి భగవంతుని మీద ఎంత భక్తితో ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరి నుండి పరంపరాగతంగా వస్తున్నారు, ఓకే, ఆ వ్యక్తి తన స్వార్థం గురించే ప్రయత్నిస్తున్నారా, పరమార్థం గురించి ప్రయత్నిస్తున్నారా, జనాలందరికీ కూడా, తనని చేరుకున్నటువంటి జనాలందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే కేవలం తాను మాత్రమే పూజలు అందుకొని తృప్తి పడుతున్నాడా, ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకొని మనము డిసైడ్ అవ్వచ్చు ఈయన యందు భగవంతుని యొక్క శక్తి ప్రసరిస్తుందా లేదా అని చెప్పేసి. అందరిలో భగవంతుని యొక్క శక్తి ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఆ వ్యక్తిని గౌరవించాలి. లేకపోతే మళ్ళీ మనము తప్పుదో పట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో భగవంతుడు మనకి పాండవుల్లో ఈరోజు తెలుసుకున్నటువంటి శ్లోకాల్లో వృష్ణి వంశస్థుల్లో వాసుదేవుణ్ణి, అలాగే పాండవుల్లో అర్జునుణ్ణి, శాస్త్రాల్ని అందించినటువంటి వేదవ్యాసుని, అలాగే శుక్రాచార్యులు నేనే అని చెప్పారు. తర్వాత సమస్త జీవజాతికి, సమస్త భూతములకి బీజాన్ని తానే ఇస్తున్నారని చెప్పేసి, అవి కదిలేటివి, కదలనివి, జీవిస్తున్నటువంటి అన్నింటికి కూడా ఆయనే బీజాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుందో అది తన యొక్క శక్తి, తన ప్రత్యేకంగా దాని గురించి మళ్ళా ఎక్కడో రాసి ఉందా, ప్రామాణికం ఉందా కాదు. ఎక్కడెక్కడ ఒక ముఖ్యమైనటువంటి విభూతి కనిపిస్తుందో అది భగవంతుని యొక్క శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని అర్థం చేసుకునే క్రమంలో కొద్దిగా విచక్షణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చెప్పాడు కదా, ఎక్కడెక్కడ ఒక ముఖ్యమైనటువంటి విభూతి శక్తి కనిపిస్తే అది నేనే అని నమ్ము అని చెప్పేసి అర్జునుడికి చెప్పాడు. కాబట్టి రేపు పొద్దున మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో 2 మ్యాజిక్లు చేయగానే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి నమ్మినాం అనుకోండి, మళ్ళీ మన టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మనం మిస్గైడ్ అయిపోతాం అనమాట. అలా కాకుండా భగవంతుని యొక్క శక్తి ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుందో దాన్ని అర్థం చేసుకొని గౌరవించే క్రమంలో కొద్దిగా విచక్షణ మనం ప్రవర్తించాలి. ఆ విచక్షణ
ఏమేం విషయాలు మనం పరిగణలోకి తీసుకొని అది భగవంతుడి యొక్క శక్తి అని మనం అర్థం చేసుకోవాలో నేను చెప్పాను. ఏ విషయాల్ని మనము పరిగణలోకి తీసుకొని ఒక ముఖ్యమైనటువంటి విభూతిని ఇది భగవద్ విభూతి అని మనం అర్థం చేసుకోవచ్చు చెప్పండి. ఎస్ ప్రభు. ఎవరు చెప్తారు? హరే కృష్ణ. భగవంతుడి విభూతులు ప్రభుజీ. ఓకే. సో భగవద్ విభూతుల్ని అర్థం చేసుకునే క్రమంలో ఏ ఏ విషయాలు ప్రస్తుతము ఇప్పుడు భగవంతుడు ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి విభూతి నీకు ఏది కనిపిస్తుంది? శ్రీమద్ ఊర్జితమేవ తత్త ఏవ వాగచ్చత్వం. ఎక్కడెక్కడ నీకు ఒక గొప్ప శక్తి కనిపిస్తుందో అది నేనే అని అర్థం చేసుకో అని చెప్పి అర్జునుడికి చెప్పాడు. కాబట్టి మనకి చాలా మంది ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. మేము అద్భుతమైనటువంటి శక్తులు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ప్రదర్శన చేస్తుంటారు అనమాట. సో అవి నిజంగా భగవంతుని యొక్క శక్తులా కాదా అని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అతను క్లియర్ గా మనల్ని గనక భగవంతుని వైపు నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నారు అని అర్థం చేసుకొని అప్పుడు వాళ్ళలో ఉన్న వెనక తత్వమైన పరమాత్మని సేవించాలి తప్ప ఆ మనిషిని కాదు. వెరీ గుడ్, చక్కగా చెప్పారు మాతాజీ. ఓకే. సో భగవంతుని వైపు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారో ఆ విషయాన్ని మనము చక్కగా పరిశీలించి అప్పుడు మనము నమ్మవచ్చు అన్నమాట. అలాగే మనకి కొందరు నాస్తికులైనప్పటికీ కూడా చాలా కష్టపడి సక్సెస్ఫుల్ అవుతుంటారు, అంటే విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎన్నో విషయాల్లో. ఓకే. అయితే మరి వాళ్ళు నాస్తికులు కదా, భగవంతుడు ఎందుకు వాళ్ళని సహకరించాలి, వాళ్ళకి ఎందుకు శక్తి ఇవ్వాలి అని మనకి సంశయం, డౌట్ రావచ్చు. భగవంతుడు నాస్తికుడా అస్తికుడా ఇవేం చూడడు, ఎంత కష్టపడుతున్నాడో దాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితం ఇచ్చిన తర్వాత వాడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడో దాన్ని బట్టి మళ్ళీ తర్వాత ఫలితం ఉంటుంది. ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. హరే కృష్ణ. సో అది మనము ఈరోజు 10వ అధ్యాయం 38వ శ్లోకంలో నుండి 41 వరకు తెలుసుకున్నాం. రేపు చివరి శ్లోకం, కొద్దిగా దాని గురించి వివరణ అవసరం కాబట్టి అది మనం ఈరోజు తీసుకోలేదు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా అలాగే మనకి ఈ రోజు రేపు చాలా అద్భుతమైనటువంటి పర్వదినము ముక్కోటి ఏకాదశి. ఓకే. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు లేస్తారు. ఓకే. తొలి ఏకాదశి నాడు శయనించినటువంటి స్వామివారు మళ్ళీ ముక్కోటి ఏకాదశి రోజు లేస్తారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. దేవతలకి మనకు ఒక సంవత్సరం కాలము, దేవతలకి ఒక రోజు అన్నమాట. ఒక మనకి తొలి ఏకాదశి నుండి ఏదైతే జూన్ మాసంలో వస్తుందో ఏకాదశి, దాన్ని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుండి ముక్కోటి ఏకాదశి వరకు ఏదైతే కాలం ఉందో ఇది దేవతలకి రాత్రి సమయం. దీన్ని దక్షిణాయనం అంటారనమాట. ఓకే. ఆ తర్వాత ఇంకా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుండి మళ్ళీ తొలి ఏకాదశి వరకు ఉండేటటువంటి 6 నెలల సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మళ్ళీ ఉత్తరాయణం అంటారనమాట. అది దేవతలు మేలుకొని ఉండేటటువంటి సమయం. ఓకే. అందుకే కృష్ణ మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటూ ఉంటారు. కృష్ణ మనకి 8వ అధ్యాయంలో చెప్తారన్నమాట ఈ దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల గురించినటువంటి విశిష్టత. ఓకే. సో ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏ గొప్ప పని చేసినా కూడా మనకి అనంతమైనటువంటి 3 కోట్ల రెట్ల ఫలితం వస్తుంది. నార్మల్ రోజు చేసేటటువంటి దాన ధర్మాలు కావచ్చు, శాస్త్రాధ్యయనం కావచ్చు, ఏదైనా మంచి పని కావచ్చు, ఏదైతే మొదలు పెడతామో ఈరోజు చేస్తామో దానికి నార్మల్ రోజుల్లో వచ్చేటటువంటి ఫలితానికంటే ఈ రోజు చేస్తే, ఈ రోజు రేపు చేస్తే అది 3 కోట్ల రెట్లు ఫలితం వస్తుంది అనమాట. మనం కొన్ని చోట్లలో ఈరోజు చేస్తున్నారు ముక్కోటి ఏకాదశి, కొన్ని చోట్లలో రేపు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కోసారి ఏకాదశి మొదలయ్యి తర్వాతి దినం వరకు, తర్వాతి దినము
సూర్యోదయం వరకే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనము ఆ తర్వాతి రోజే చేస్తామన్నమాట. మనం అబిడ్స్ ఇస్కాన్లో ఈ రోజు రేపు 2 రోజులు జరుపుకుంటున్నాము. ఎవరైనా కనుక హైదరాబాద్లో ఉంటే మీకు దేవాలయానికి రావచ్చు. రేపైతే నేను దేవాలయంలోనే ఉంటాను, వచ్చి కలవచ్చు. ఈరోజు కూడా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకత, భగవంతుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భగవంతుని దర్శించుకుంటే ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి చెప్తారనమాట. అంటే కేవలం డోర్ నుండి వెళ్తే ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోతామా అంటే ఆ దానిలో ఒక గొప్ప రహస్యం ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేసుకోవాలంటే ఎటువైపు వెళ్తారు అంటే పూర్వకాలంలో, ఇప్పుడంటే ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు కానీ పూర్వకాలంలో ఎటువైపు వెళ్ళేవారంటే హిమాలయ ఉత్తర వైపు. పర్వతాల వైపు వెళ్ళేవారు అనమాట. హిమాలయ పర్వతాలు ఎటువైపు ఉన్నాయి మనకి? ఉత్తర వైపు. ఉత్తరం వైపు ఉన్నాయన్నమాట. సో ఉత్తరాభిముఖంగా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే ఇంకా నేను జ్ఞాన ఆధ్యాత్మిక దారిలో, ఆధ్యాత్మిక పదంలో నేను ప్రయాణిస్తాను స్వామి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ యొక్క దర్శనం కావాలి అనే సంకల్పంతోటి ఆ ఉత్తరాభిముఖమైనటువంటి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే వైకుంఠలోక ప్రాప్తి, అలాగే ఉత్తమగతుల ప్రాప్తి కలుగుతుంది. అంతే తప్ప ఏదో డోర్ పెట్టారు కదా అని వెళ్తే టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయినంత మాత్రం చేత ఆ ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కానీ దానిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఇప్పటి నుండి నా జీవితం ఉత్తరాభిముఖంగా జరిగేటట్టు అనుగ్రహించు స్వామి అంటే, ఉత్తరాభిముఖంగా నా జీవితం ఇప్పటి నుండి ముందుకెళ్ళాలి అంటే నా జీవితం ఇప్పటి నుండి ఆధ్యాత్మిక పదంలో వెళ్ళాలి అని సంకల్పం ఉండాలన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఉత్తరం వైపు వెళ్ళారు కాబట్టి ఋషులు. అందుకే మనకు ఉత్తరం వైపు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలని, అంటే దక్షిణం వైపు లేవా అంటే ఉన్నాయి, దక్షిణం వైపు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ ఉత్తరం వైపు ఉన్నాయి. అక్కడ కైలాస శిఖరము, అలాగే హిమాలయ పర్వతాలు, బదరికాశ్రము, నైమిషారణ్యం, ఇవన్నీ కూడా ఉత్తరం వైపు ఉన్నాయి. కాబట్టి అలాగ నా జీవితం మొత్తం ఉత్తరాభిముఖంగా ఉండాలి అని చెప్పి ఆ సంకల్పంతో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి. అది ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణువాలయాలన్నింటిలో కూడా ఈరోజు రేపు చాలా గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి. వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రేపు మనకి ఏకాదశి మీద బహుశా ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఉండవచ్చు. ఓకే, హరే కృష్ణ. శ్రీ విభు స్వర్ణశ్రీ మాతాజీ, మీకున్నటువంటి ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రభుజీ, శుక్రాచార్యుల గురించి చెప్పినప్పుడు నాకు ఒక బేసిక్ ఒక డౌట్ వస్తుంటది ప్రభుజీ. ప్రభుజీ ఆయన మామూలుగా ఆయన బ్రాహ్మణుడు కదా, అవును. మరి బ్రాహ్మణులు అయితే ఆయన విద్య అంతా దానవులకి చేశారు, ఆ కాన్సెప్ట్ ఎట్లాగా అన్నది ఒక డౌట్ వస్తుంటది ప్రభుజీ. ఓకే, రావణాసురుడు కూడా బ్రాహ్మణుడే. అవును. అయితే బ్రాహ్మణ, ఓకే. అందుకే ఆ, సో అందుకే మనకి ఏం చెప్పారంటే భగవద్గీతలో కేవలం వర్ణం వల్ల వారు ఆ జాతికి చెందిన వాళ్ళంటే అని మనం భావిస్తే తప్పు. కానీ వాళ్ళు ప్రదర్శించినటువంటి, వాళ్ళు చూపించినటువంటి గుణగణాల వల్ల ఆ వ్యక్తిని బ్రాహ్మణుడు అని చెప్పేసి మనము పరిగణించాలని చెప్పేసి మనకి అవును శాస్త్రాలు ప్రభుజీ. చెప్పారనమాట. శుక్రాచార్యుల వారు బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా ఆయన లోపల ఒక రకమైనటువంటి అసూయ మొదలైంది బృహస్పతి మీద. దాని వల్ల ఆయన ఒక ఎంచుకోకూడనటువంటి దారిని ఆయన ఎంచుకోవడం జరిగిందనమాట. అయినా కూడా ఆయన గొప్ప తపస్సు చేశారు, గొప్ప తపస్సంపన్వి కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చేసినటువంటి తపస్సు ఎక్కడ కూడా మన వ్యర్థం అవ్వకూడదు అని చెప్పేసి ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. కానీ
కానీ మనుషులకి భగవంతుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం సంపాదించినా కూడా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి స్వేచ్ఛ మనందరికీ ఉంటుంది. మనం ఇప్పుడు ఇంత గొప్ప ఆధ్యాత్మిక బోధనలు వింటున్నాం, అలాగే సాధన చేస్తున్నాము. ఒకానొక రోజులో మనకు కూడా మంచి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మీద మంచి అవగాహన పట్టు వస్తుంది. వచ్చిన తర్వాత మనం కూడా ఇతరులకు చెప్పేటటువంటి స్థితికి వెళ్తాము. అప్పుడు ఆ చెప్పేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చాలా మంది గౌరవిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. మనం ఆ గౌరవ అభిమానాల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మళ్ళీ మన చేతిలో ఉంటుంది. అవునండి, నేనే గొప్పవాడిని, నేనే నేర్చేసుకున్నాను చాలా కష్టపడి, కాబట్టి ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి అని కూడా చెప్పొచ్చు. మా గురుగారి దయ, మా శిక్షణ గురువు, అలాగే మా పరమ గురువు యొక్క దయచేసి వారి కృప వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. సో మీరు కూడా వారిని ఫాలో అవ్వండి, ఆరాధించండి, మీకు కూడా చాలా గొప్ప స్థితికి వెళ్తారు అని కూడా చెప్పవచ్చు. సో ఇది స్వేచ్ఛ ఎప్పటికి కూడా నా వల్లనే మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి శుక్రాచార్యుల వారు ఆయన అంత గొప్ప తపస్సంపన్వి అయినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛని దుర్వినియోగపరచడం వల్ల ఆయన దానవుల వైపు వెళ్ళిపోవడం జరిగిందనమాట. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. వెల్కమ్. అది హరే ఇప్పుడు కృష్ణ. బేసిక్ గా అలా డౌట్ వస్తుంటది ప్రభుజీ. సో అదే ఓకే, ఇప్పుడు క్లారిఫై అయిందా మాతాజీ? థ్యాంక్ యూ. వెల్కమ్. అది హరే కృష్ణ. పుష్పలత మాతాజీ, మీకున్నటువంటి ప్రశ్న ఏంటి? హరే కృష్ణ. పుష్పలత మాతాజీ. కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామ్. దండతున్నాం. ఫాస్టింగ్ ప్రభుజీ ఇవాళనా రేపా, ఏ రోజు ఉండాలి? అయితే మేమైతే రేపే ఉంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా దేవాలయంలో రేపు జరుపుతున్నాం కాబట్టి కార్యక్రమం, రేపు ఫాస్టింగ్ ఉంటున్నాము. కొందరు ఈ రోజు నుండే ఏకాదశి మొదలైంది కాబట్టి ఈ రోజు కూడా ఉంటున్నారు. సో మీరు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు హైదరాబాద్ ప్రభుజీ. లోకల్ హైదరాబాద్. సో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు పాటిస్తున్నారు? అంటే నేను ఎప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు ఎవ్రీ ఇయర్, అంటే గత 10 years నుండి ఉంటున్నాను. ఈ రోజే ముక్కోటి ఏకాదశి రోజే ఉండేదాన్ని. అయితే ఒక 3-4 months నుండి నేను ఇంట్లో గౌరంగవాణి టీంలో జాయిన్ అయ్యాను ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. థ్యాంక్ అయితే యూ. అప్పటి నుండి కంటిన్యూ ఎవ్రీ మంత్ 2 ఏకాదశులు చేస్తున్నాను. వెరీ గుడ్. మరి ఇవాళ రేపు ఉండాలా? చేయండి మొత్తం. రేపు రేపు ఉండండి. చేయాలా? రేపు ఓకే ఉండండి. ప్రభుజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ. దండవత్ హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు. పవని మాతాజీ. ఈ రోజు రేపు 2 రోజులు ఉండొచ్చా ప్రభుజీ? ఇప్పుడు యాక్చువల్ గా అందరూ ఈ రోజు చేస్తున్నారు, గుళ్ళల్లో అంతా, తిరుమల అంతా ఈ రోజు చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు ఉండి రేపు ఉండొచ్చా ప్రభుజీ? అంటే ఏదైనా ఒక్క రోజు ఉండండి. అట్లా 2 3 రోజులు ఉపవాసం ఉంటే తర్వాత ఉండడానికి మనం కూడా ఉండాలి కదా. ఉండగలిగితే ఉండొచ్చా? లేదు, ఒక రోజు ఉండండి చాలు. అయితే కొన్నిసార్లు మనము ఎందుకు కొద్దిగా భిన్నంగా ఏకాదశిని పాటిస్తామంటే, మనం సంవత్సరంలో 4 మహాద్వాదశులని మనం జరుపుకుంటాం అన్నమాట. ఎలాగైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలో, కొన్ని ముఖ్యమైనటువంటి ద్వాదశి రోజుల్లో కూడా మనం ఉపవాసం ఉండాలన్నమాట. ఇప్పుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మళ్ళీ ద్వాదశి రోజు ఉపవాసం ఉండాలంటే తర్వాత ఉండం మనము. అందు గురించని మన గౌడీయ సాంప్రదాయంలో, బ్రహ్మాదవ గౌడీయ సాంప్రదాయంలో ఏం చేశారంటే, ఆ ఏకాదశి రోజు ఉండే ఉపవాసాన్నే ద్వాదశి నాడు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇబ్బంది కలగకుండా ఒక రోజు ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి అలాగా కొన్నిసార్లు మహాద్వాదశి అని ద్వాదశి నాడు పాటిస్తామన్నమాట. సో నా యొక్క సలహా ఏంటి అంటే, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో మీకు ఏ రోజు జరుపుకుంటున్నారో ఆ ప్రకారం ఉండండి. దానిలో ఇబ్బంది ఏం లేదు. ఈ రోజున్నా రేపున్నా కూడా, ఈ రోజు ఉంటే ఎక్కువ ఫలితం, రేపు ఉంటే తక్కువ ఫలితం, అలాగే రేపు ఉంటే ఎక్కువ ఫలితం, ఈ రోజు ఉంటే తక్కువ ఫలితం అని ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను అబిడ్స్ దేవాలయానికి కనెక్టెడ్ కాబట్టి దేవాలయంలో ఈ రోజు రేపు 2 రోజులు చేస్తున్నారు, కానీ ఉపవాసం మాత్రం రేపే ఉండాలని తీర్మానించారు. కాబట్టి నేను రేపు ఉంటాను. ఓకే. హరే కృష్ణ. ఎస్ పావని మాతాజీ, ప్రశ్న ఏంటి? హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. దండత్ ప్రణామ్. ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రభుజీ. నేను నేర్చుకున్న 2 points ఉంటే షేర్ చేద్దామని చేశాను చెప్పండి ప్రభుజీ. చెప్పండి నాకు చెప్పండి. ముఖ్యంగా తెలిసింది, జనరల్ గా మనం ఏదైనా
ఒకరు బాగా చెప్పంగానే ముందు వాటి వెనక తత్వం కంటే వారు బాగా చెప్తున్నారని వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి చూస్తాం. అంటే ఏంటి, భౌతికంగా కనెక్ట్ అవ్వద్దు, ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వాలి అనే పాయింట్ ఒకటి ప్రభుజీ. అండ్ సెకండ్ వచ్చి మీరు చెప్పింది వైకుంఠ ఏకాదశి, వైకుంఠం వెళ్తామనే తెలుసు తప్ప ఆ ఉత్తర ద్వారం యొక్క ప్రాముఖ్యత నాకు ఇవాళ క్లాస్ లోనే తెలిసింది ప్రభుజీ. హరే కృష్ణ. అటువైపుగా మమ్మల్ని ప్రయాణింప చెయ్యము తండ్రి అని మనం వేడుకోవాలి. అది థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ షేర్ థ్యాంక్ యూ చేసిన. సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ ప్రకాష్ ప్రభు. దండవత్వం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. ప్రభుజీ ఒకవేళ ఈ రోజు చేస్తే పాలన టైం ఎట్లా ప్రభుజీ, ఏ టైం అని వాడాలి రేపు? రేపు పారణ ఇస్కాన్ మన వాళ్ళదేమో రేపు చేస్తే ఎల్లుండికి పాలన టైం ఉంది. ఒకవేళ ఈ రోజు చేస్తే రేపటికి పాలన టైం ఎట్లా యూజ్ చేయాలి ప్రభుజీ? ఇంకా రేపు సూర్యోదయం అయిన తర్వాత సూర్యుని దర్శించుకున్న తర్వాత ఎప్పుడైనా పారాయణ చేయొచ్చు. లేదంటే మనకి స్మార్త క్యాలెండర్లో ఉంటుంది ఎప్పుడు పారాయణ చేయాలని, దాని ప్రకారం పారాయణ చేయొచ్చు. మనది అయితే రేపు చేస్తే ఉంది. ఈ రోజు చేసే వాళ్ళకు ఎట్లా యూజ్ చేయాలి పాలన అని అడుగుతుంది. అయితే మనము వైష్ణవ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు స్మార్త క్యాలెండర్ ప్రకారం ఏకాదశి చేసే వాళ్ళు స్మార్త క్యాలెండర్ లో ఉంటుంది రేపు ఎప్పుడు పారణ చేయాలి అని చెప్పేసి ఉంటుందా? ఓకే ఉంటుంది, చూడండి. ఒకవేళ లేదనుకోండి అప్పుడు సూర్యోదయాన్ని పురస్కరించుకొని సూర్యోదయం అయిన తర్వాత పారణ చేయొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. పుష్పలత మాతాజీ, మీకు ఇంకా వేరే ప్రశ్న ఏమైనా ఉందా? ఉంది ప్రభుజీ. చెప్పండి. అదే ప్రభుజీ, ఇవాళ మామూలుగా మనము ఈ ఏకాదశి ఫుడ్ తీసుకొని రేపు కూడా 2 రోజులు ఉండొచ్చు కదా అని డౌట్ ప్రభుజీ. ఉండొచ్చు, దాన్నే ఉంది. అలా అని, ఎందుకంటే ఈ రోజు అంటే గత 10 years నుండి ఉంటున్నాను. మళ్ళీ అదే అంటే మామూలుగా ఈ ఫుడ్ తీసుకొని ఇవాళ ఉండి రేపు కూడా ఉంటే ఒక ఐడియా. ఓకే ఓకే ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సంగీత మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీ విభు. సో మీ అందరికి కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు ఉదయం మనము 6:15కి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్.